మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పొద్దున్నే తోటలోకి వచ్చామని చెప్పాను కదా. తోటలోకి వచ్చి మేము చేసిన పని ఏంటంటే డ్రిప్ లైన్ వేసుకుంటున్నామండి. ఆల్రెడీ పామాయిల్ మొక్కలు ఎప్పుడో వేసినాం, డ్రిప్ కూడా వేసేసినాం. కానీ మా భూమి ఏంటంటే వెడల్పు తక్కువ, పొడవు ఎక్కువ ఉండటం వల్ల డ్రిప్పుల నుంచి వచ్చే నీళ్ళు చివరి మొక్కలకు అందుకోవట్లేదు, పొడవు ఎక్కువ ఉండటం వల్ల. ఇలా అయితే మొక్కలు దెబ్బతింటాయని ఇక ఇంకొక లైన్ వేస్తున్నాం అన్నమాట. అంటే మధ్యలో ఒక లైన్ వేస్తున్నాం. ఇలా అయితే ఒకరోజు ఒకవైపు నీళ్ళు వదిలిపెట్టుకోవచ్చని. ఇక ఈ పనులన్నీ మా వారు ఎప్పుడూ చూస్తున్నారు కాబట్టి వారికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వారు చేస్తున్నారు. నేనేదో సహాయంగా ఉంటున్నాను అంతే. ఈ చెప్పటం తేలికే కానీ చేయడం కష్టంగానే ఉంది. అంతేకాదు ఈ పైపులన్నీ కూడా ఒకప్పుడు భూమిలో ఉన్న పైపులేనండి. ఇంతకుముందు మామిడి తోట వేసాం ఇదే భూమిలో. మామిడి తోటకి లాభాలు రావట్లేదని ఒక 10 సంవత్సరాలు నిమ్మ తోట ఉంచాం. అట్లా లాభాలు రావట్లేదులని కొన్ని సంవత్సరాల ముంచి పత్తి, మిరప తోట వేస్తున్నాం. ఎంతో సాగిరి చేసి పంట పండిస్తున్నాం. దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి కానీ రాబడి ఎక్కువ ఉండట్లేదండి. అంటే పంట పండుతుంది కానీ వాటికి ఫలితం దక్కట్లేదు. పోయిన సంవత్సరం మేము మిరప తోట వేసి మిరపకాయలని కింటా 18,000కి 20,000కి అమ్మినమండి. తాలు 12,000 13,000కి అమ్మినాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం తాలు అమ్మిన రేటుకి మంచి కాయలు అమ్మినమండి. అంటే మంచి కాయలు కింటా 12,000కి అమ్మినాం అనమాట. పంట పండించడం వరకే రైతు చేతిలో ఉంటుంది. ఆ పంటకి రేటు మాత్రం బయట వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎంత కష్టపడినా కానీ లాభాలు ఏం కనిపించట్లేదు. సరే, లాభమో నష్టమో ముందు చేస్తామో చేయలేమో. పామాయిల్ వేస్తే ఒక 3 సంవత్సరాల తర్వాత పెద్దగా పని ఉండదని పామాయిల్ వేసామండి. ఇక ఈ పామాయిల్ ఏం చేసిద్దో చూడాలి. పైప్ లైన్ అయితే వేయటం ఒకవైపు అయిపోయింది, రెండో వైపు బురదగా ఉంది. సాయంత్రం వచ్చి వేద్దాంలే అనుకొని ఇక ఇంటికి బయలుదేరామండి.